స్థానిక సచివతీ నగర్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవాలలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలందరికీ ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆలయానికి సహకరించిన దాతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కనకమహాలక్ష్మి తల్లి మరి 33 సంవత్సరాలుగా ఆరాధ్య దైవంగా గ్రామ దేవతగా ఉన్నటువంటి కనకమహాలక్ష్మి గుడిని అభివృద్ధి చేయడంతో పాటు 33 సంవత్సరాలుగా మరి వార్షికోత్సవాలు చేసి మరి భక్తులకి అందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి బ్రహ్మాండమైన గుడిని ఈ సంవత్సరం కట్టిన మరి కమిటీ సభ్యులు తమ్ముడు కాళ్ళ గోపి గారు, వారి మిత్ర బృందం, అంతేకాకుండా సహకరించిన దాతలు అందరూ కూడా మెయిన్ తాడేపూడిలో ఈ గుళ్ళు మనం కడుతున్నామంటే ఎంతోమంది దాతలు మనకు సహకరించి హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీ అందరి సహకారాన్ని అందించినప్పుడు ఎవరో కాదనకుండా మన ఎరువేల్పుగా భావించి, మన ఇంటి ఆడబొడుసుగా భావించి మనం ఈ కనకమహాలక్ష్మి టెంపుల్ని మనం బలుసులం టెంపుల్ కట్టుకున్నా, గోగులం టెంపుల్ కట్టుకున్నా, ముత్యాలం టెంపుల్ కట్టుకున్నా, మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందని చెప్పాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు భగవంతుడు మరి దయతో మనందరం బాగున్నాం, మరి అమ్మవారి దయతో మనందరం బాగున్నాం. మరి అమ్మవారిని 10 సంవత్సరం ఇలాగా చేసేదానికి సహకరించిన, ఈ కార్యక్రమాలు చేసిన సహకరించిన భక్తులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం మరవలేంది. ఒక వ్యక్తి నిలబడి మరి పని చేయాలనుకున్నప్పుడు, ఒక కమిటీ నిలబడి పని చేయాలనుకున్నప్పుడు మీ అందరి సహకారం లేకపోతే ఏమీ చేయలేం. మీరందరూ అమ్మవారి గుడి కట్టాలనుకున్నారు, ఇక్కడ కట్టాం అంతే. మీ అందరి సహకారాన్ని ఎప్పుడూ అమ్మవారి కృపకి మీరందరూ పాత్రలు అవ్వాలి. మీతో పాటుగా మరి ఎవరైతే ఇక్కడ అన్ని పనులు మానేసుకుని కమిటీ సభ్యులు ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేసినటువంటి అందరి కుటుంబాలని, మరి ఎవరైతే సహకరించిన దాతల కుటుంబాలని, తాడేపూడి పట్టణంలో ఉన్న ప్రజలందరినీ అమ్మవారి దయతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూడాలని, మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి గుడిని అదే మాదిరిగా ఇక్కడ కట్టిన ఘనత ఇక్కడ కమిటీ సభ్యులది. ఇక్కడ మరి ఎవరైతే ఇంత కష్టపడి రాత్రనక పగలనక మన గోపితో పాటు మన దుర్గాప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, అంతేకాకుండా మన శివాజీ, మన ఇంకా పేర్లు చెప్తే అందరూ కమిటీ సభ్యులు, ఏదైతే ఈ గుడి కమిటీ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గుడిని మరింత బాగా అభివృద్ధి చేసేందుకు మనందరి సహకారం ఉంటుంది. నేను నా సహకారం కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి గుడికి సహకారం నేను కదా, ఆవిడ దయతోనే మనం ఇలా ఉన్నాం. తప్పకుండా మన వంతు ఏదైతే బాధ్యత ఉందో చేయడానికి నేను ఎప్పుడు మీతో పాటు సభ్యుడిగా ఉంటానని చెప్పి ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు ఇలాగా మనం బతుకున్నంతకాలం అమ్మవారి సేవ చేసుకునే అవకాశం అమ్మవారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. గురుగారు महाकाली महालक्ष्मी महासरस्वती श्रीचक्र निवासिनी श्री कनकमहालक्ष्मी अनुग्रह सिद्ध्यर्थम